నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇదొక బిగ్ అలర్ట్ అని చెప్పుకోవాలా. నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు ఒక నోటిఫికేషన్ ని జారీ చేయడం జరిగింది. అసలు ఏంటి ఆ నోటిఫికేషన్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. సో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే లైసెన్స్ తో కూడుకున్నటువంటి వెపన్స్ ఏవైతే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు అంటే మనకి 9th డేట్ లోపు ఇవి మీ సంబంధిత పోలీస్ స్టేషన్ లో మీ ఆయుధాలను అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలా, అప్పజెప్పాలి అని చెప్పేసి మనకు సిపి సాయి చైతన్య గారు ఒక ప్రకటన అయితే వెల్లడించడం జరిగింది. సో అసలు ఏంది, ఎందుకు ఇవన్నీ కూడా ఈ ఆయుధాలను అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పారు. దాంతో పాటు ఏదైతే మనకి అక్టోబర్ 9th లోపు ఎవరైనా మీ సంబంధిత లైసెన్స్ తో కూడుకున్నటువంటి ఆయుధాలను అప్పచెప్పకపోతే చట్టరీత్యా వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఎవ్రీ మనకి ఎలక్షన్స్ లో కూడా మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఈ ఆయుధాల సేకరణ అనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఎక్కడైనా ఎన్నికల్లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు జరిగితే ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలను మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ కోపంలో ఎవరినైనా కాల్చి చంపేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ని పాటించి వాళ్ళ ఆయుధాలని మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది నిజామాబాద్ జిల్లానే కాదు, ఎవ్రీ స్టేట్లో ఏదైతే మనకి ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లాలు, దాంట్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఎలక్షన్స్లో ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఏ ఎన్నికల్లో అయినా కూడా ఈ ఆయుధాలను సేకరించి వాటిని భద్రపరిచి ఎన్నికలు అయినా తదుపరి తర్వాత ఆయుధాలను అయితే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో దీంట్లో ఇంకా క్లియర్ కట్ గా మాట్లాడుకుంటే ఈ పత్రిక ప్రకటనలో అసలు ఏముంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారు ఏవైతే సంబంధిత పోలీస్ స్టేషన్లో మీ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈ ఆయుధాలను అప్పజెప్పాలి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు వేయడం జరిగింది. దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా లైసెన్స్ పొందినటువంటి ఆయుధాలను వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏ యాక్ట్ ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం ఇదంతా కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఈ ప్రకటనలో ఇదంతా కూడా తెలిపారు. సెక్షన్ 21 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ 1956 ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీలోపు ఆయుధాలను జమ చేయాలని సిపి వెల్లడించారు. ఆయన నోటిఫికేషన్ ఒక జారీ చేయడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయుధాలు జమ చేయని వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో మరి నిజామాబాద్ జిల్లాలో ఎన్ని ఆయుధాలు ఉండాలా ఈ లెక్క ప్రకారం అనేది ఖచ్చితంగా మీరు ఒక అంచనా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ రాజకీయ నాయకులతో పాటు కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దాంతో పాటు ఇతర వ్యక్తుల దగ్గర ఈ ఆయుధాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే థ్రెట్ ఎక్కడైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చట్టరీత్యా వాళ్ళు లైసెన్స్డ్ గన్స్ ఏవైతే ఆయుధాలను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం లోపు మనము సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బుల్లెట్స్ చూపించిన తర్వాత మళ్ళీ మనము వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఏదైతే ఈ రాజకీయాలు కావచ్చు దాంతోపాటు ఏమైనా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఆయుధాలతో అని చెప్పేసి సో ముందుగానే ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎవరైతే లైసెన్స్తో కూడుకున్నటువంటి వాళ్ళకు ఇదొక అప్రమత్తంగా చేయాలని చెప్పేసి ఈ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, ఐ రిపీట్ అగైన్, ఎవరైనా మీ ఆయుధాలని సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పచెప్పకపోతే మాత్రం డెఫినెట్లీ చట్టరీత్యా చర్యలు అయితే తప్పవు అని చెప్పేసి సిపి సాయి చైతన్య స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇదొక బిగ్ అలర్ట్ అని చెప్పుకోవాలా. నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు ఒక నోటిఫికేషన్ ని జారీ చేయడం జరిగింది. అసలు ఏంటి ఆ నోటిఫికేషన్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. సో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే లైసెన్స్ తో కూడుకున్నటువంటి వెపన్స్ ఏవైతే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు అంటే మనకి 9th డేట్ లోపు ఇవి మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో మీ ఆయుధాలను అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలా, అప్పజెప్పాలి అని చెప్పేసి మనకు సిపి సాయి చైతన్య గారు ఒక ప్రకటన అయితే వెల్లడించడం జరిగింది. సో అసలు ఏంది, ఎందుకు ఇవన్నీ కూడా ఈ ఆయుధాలను అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పారు. దాంతో పాటు ఏదైతే మనకి అక్టోబర్ 9th లోపు
ఎవరైనా మీ సంబంధిత లైసెన్స్తో కూడుకున్నటువంటి ఆయుధాలను అప్పచెప్పకపోతే చట్టరీత్యా వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఎవ్రీ మనకి ఎలక్షన్స్ లో కూడా మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఈ ఆయుధాల సేకరణ అనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఎక్కడైనా ఎన్నికల్లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు జరిగితే ఏవైతే వాళ్ళకున్నటువంటి ఆయుధాలను మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ కోపంలో ఎవరినైనా కాల్చి చంపేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ని పాటించి వాళ్ళ ఆయుధాలని మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది నిజామాబాద్ జిల్లానే కాదు, ఎవ్రీ స్టేట్లో ఏదైతే మనకి ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లాలు, దాంట్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఎలక్షన్స్లో ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఏ ఎన్నికల్లో అయినా కూడా ఈ ఆయుధాలను సేకరించి వాటిని భద్రపరిచి ఎన్నికలు అయినా తదుపరి తర్వాత ఆయుధాలను అయితే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో దీంట్లో ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకుంటే ఈ పత్రిక ప్రకటనలో అసలు ఏముంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారు ఏవైతే సంబంధిత పోలీస్ స్టేషన్లో మీ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈ ఆయుధాలను అప్పజెప్పాలి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు వేయడం జరిగింది. దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా లైసెన్స్ పొందినటువంటి ఆయుధాలను వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏ యాక్ట్ ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం ఇదంతా కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఈ ప్రకటనలో ఇదంతా కూడా తెలిపారు. సెక్షన్ 21 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ 1956 ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీలోపు ఆయుధాలను జమ చేయాలని సిపి వెల్లడించారు. ఆయన నోటిఫికేషన్ ఒక జారీ చేయడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయుధాలు జమ చేయని వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో మరి నిజామాబాద్ జిల్లాలో ఎన్ని ఆయుధాలు ఉండాలా ఈ లెక్క ప్రకారం అనేది ఖచ్చితంగా మీరు ఒక అంచనా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ రాజకీయ నాయకులతో పాటు కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దాంతో పాటు ఇతర వ్యక్తుల దగ్గర ఈ ఆయుధాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే థ్రెట్ ఎక్కడైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చట్టరీత్యా వాళ్ళు లైసెన్స్డ్ గన్స్ ఏవైతే ఆయుధాలను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం లోపు మనము సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బుల్లెట్స్ చూపించిన తర్వాత మళ్ళీ మనము వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఏదైతే ఈ రాజకీయాలు కావచ్చు దాంతోపాటు ఏమైనా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఆయుధాలతో అని చెప్పేసి సో ముందుగానే ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎవరైతే లైసెన్స్తో కూడుకున్నటువంటి వాళ్ళకు ఇదొక అప్రమత్తంగా చేయాలని చెప్పేసి ఈ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, ఐ రిపీట్ అగైన్, ఎవరైనా మీ ఆయుధాలని సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పచెప్పకపోతే మాత్రం డెఫినెట్లీ చట్టరీత్యా చర్యలు అయితే తప్పవు అని చెప్పేసి సిపి సాయి చైతన్య స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది.